అలాగా పిచ్చి బూతులు వాళ్ళని తిరుగుతున్నా ఎన్ని నెట్టుకుని బాగానే వచ్చారు. ఆడపిల్లలు సహనం కోల్పోయి తిట్టేశారు. క్షమించండి. వాళ్ళ తరపున నేను క్షమాపణ కోరుతున్నాను. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం మాట్లాడే టాపిక్ ఏంటి అంటే సోషల్ మీడియాలో అతిగా వైరల్ అవుతున్న ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ టాపిక్. ఇలాంటి ఇష్యూ ఇప్పుడు ఇంతగానో వైరల్ అవుతుందంటే దానికి కారణం ఏంటి? వీళ్ళు ఆల్రెడీ ఫేమ్ లో ఉన్నాడని ఒక అమ్మాయి 2-3 బూతులు మాట్లాడగానే ఆ పదాలు వాడుకొని అందరు దాన్ని వైరల్ చేస్తూ ఎవరు పడితే వాళ్ళు యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వీళ్ళ పేరు వాడుకొని వాళ్ళు ఒక సబ్స్క్రైబర్స్ ని వ్యూస్ ని పెంచుకుంటున్నారు. డబ్బుల కోసం ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తున్నారు అనే విషయం మీకు కళ్ళకు కనబడట్లేదు. మనుషులు అనగా తప్పులు చేస్తారు. ఒక మనిషి ఇంకొక మనిషిని క్షమించాలి. అలాంటి దయాగుణం లేనప్పుడు ఇక మనం బతికేందుకు? తను ఇప్పుడు తప్పు చేసింది, దానికి తను కూడా ఒప్పుకుంది. తను ఒక్కరిని కాదు 100 మంది కంటే ఎక్కువ మందిని తిట్టు ఉంటుంది. కాకపోతే ఫైనల్లీ తను ఇప్పుడు రియలైజ్ అయింది, తప్పేంటో తెలుసుకుంది. ఇప్పుడు తనకి క్షమాపణ కూడా చెప్పింది. నేను తనకేం సపోర్ట్ అని కాదు, లిటరల్లీ తను ఎవరో అనే విషయం కూడా నాకు తెలియదు. బట్ వాళ్ళ గురించి తెలిసాక కొంచెం సానుభూతి అనేది కలిగింది. ఎందుకంటే 3 అమ్మాయిలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. పెద్ద దిక్కు లేకుండా. ఒక పక్క వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారు. అయినా సరే ఎలాంటి మొగ దిక్కు లేకుండా వాళ్ళ బిజినెస్ ని వాళ్ళు సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. ఇలాంటి ఆడవాళ్ళు ఈ సమాజానికి చాలా అవసరం. ఓకే, తను ఇప్పుడు బ్యాడ్ వర్డ్స్ వాడింది. తనకు ఈ బ్యాడ్ వర్డ్స్ ఎందుకు వాడాల్సి వస్తుంది? ఎందుకంటే వాళ్ళు ఒక బిజినెస్ లైఫ్ లో వేలాది మంది వాళ్ళకి ఇలాంటి అబ్యూసివ్ వర్డ్స్, బ్యాడ్ వర్డ్స్ వాళ్ళ మీద వాడుంటారు. సో అదే విధంగా వాళ్ళకి ఇలాంటి మాటలతో తిరిగి దెబ్బలు కొడతారు మన వాళ్ళు. సో కొంచెం వాళ్ళు తప్పు చేశారు, ఒప్పుకుంటే తప్పు లేకపోయినా సరే వేరే వాళ్ళని అంటున్నారు. వాళ్ళు ఇప్పటికైతే రియలైజ్ అయ్యారు, వాళ్ళని ఇక వదిలేద్దాం. ఇప్పుడు మీరు వాళ్ళని 2 days పెట్టిన టార్చర్ వాళ్ళకి సరిపోతుంది. ఈ టార్చర్ వాళ్ళు జీవితాంతం గుర్తుంచుకుంటారు. ఇదే వాళ్ళ గుణపాఠం. ఇక ఈ విషయం మనం ఇక్కడనే ఆపేద్దాం. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఫ్యూచర్ లో ఎవరినైనా తిట్టాలైనా సరే ఒకటికి 10 సార్లు వాళ్ళు ఆలోచించి అప్పుడు కానీ వాళ్ళు తిట్టరు. అసలుకి ఇప్పుడు వీళ్ళు తిట్టడం ఎందుకు అనుకుంటారేమో, ఎందుకంటే వాళ్ళు బిజినెస్ ఉమెన్. వాళ్ళకి వేల మెసేజ్లు వస్తాయి. అందులో చాలా మంది చాలా రకాలుగా చాలా బ్యాడ్ వర్డ్స్ వాడతారు. సో వాళ్ళకి సమాధానంగా వీళ్ళు కూడా వాడాల్సి వస్తుంది. కాకపోతే ఇప్పుడు తిట్టే ముందు ఒకటికి 100 సార్లు ఆలోచిస్తారు. అలాగా పిచ్చి బూతులు వాళ్ళని తిరుగుతున్నా ఎన్ని నెట్టుకుని బాగానే వచ్చారు. సో ఇప్పుడైతే వాళ్ళని మనం క్షమించేద్దాం. వాళ్ళకి దక్కాల్సిన పనిష్మెంట్ అయితే వాళ్ళకి దక్కింది. మొదటగా అక్క వచ్చి సారీ చెప్పింది, తర్వాత చెల్లొచ్చి చెప్పింది, దాని తర్వాత అలేఖ్య కూడా వచ్చి చెప్పింది. ఎందుకంటే తను టైం తీసుకుంటుంది అబ్బా, ఎందుకంటే ఇరుక్కుంది తనే కదా. ఇప్పుడు తన బ్యాడ్ వర్డ్స్ బయటకు వచ్చాయనే డిప్రెషన్ లో తను ఉంటుంది. ఇంకో పక్క బిజినెస్ లాస్, ఇవన్నిటి నుంచి కొంచెం తేలుకొని వాళ్ళు కొంచెం ప్రిపేర్ అయ్యి మైండ్ స్ట్రాంగ్ చేసుకొని వచ్చి మనకు సారీ చెప్పాలి. అదే విషయం తను చేసింది. దానికి ముందు నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. వాళ్ళ అక్క సుమి కూడా సోషల్ మీడియాలో ఒక వీడియో తీసి పెట్టింది, వాళ్ళ చెల్ల ఎంత లోగా వెళ్ళిపోయింది అని. సో వదిలేద్దాం అబ్బా, వాళ్ళకి టార్చర్ సరిపోతుంది. ఇదే వాళ్ళకి సంవత్సరాల పాటు గుర్తుంటుంది. వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళ బుద్ధి మార్చుకొని రేట్స్ తగ్గించుకుంటే సరిపోతుంది. అది మనం వాళ్ళ నుంచి కోరుకుందాం, దాంతో వదిలేద్దాం. నేను వాళ్ళకి సపోర్ట్ కూడా కాదు, లిటరల్లీ వాళ్ళు ఎవరో అనే విషయం కూడా నాకు తెలియదు. అలాంటిది వీడియోస్ చూసి వాళ్ళ గురించి తెలుసుకొని ఓకే వీళ్ళు బ్యాడ్గా చేసినా సరే వీళ్ళ స్టోరీ అనేది కొంచెం ఇన్స్పైర్గా ఉంది, చాలా మంది ఇన్స్పైర్ అవుతారు అని అనిపిస్తుంది నాకైతే. మీకు కూడా అదే అనిపిస్తే ఇక వాళ్ళని వదిలేద్దాం, ఇక ఆపేద్దాం. ఇక మీరు వాళ్ళ పేర్లు చెప్పుకొని సంపాదించింది చాలు. ఇప్పుడైతే తనకు మనశ్శాంతి అనేది కావాలి. తనకు రికవరీ కావడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మీరు అందరూ అనుకుంటారేమో తను విక్టిమ్ కార్డు వాడుతుందని. కాకపోతే తను లోకి వెళ్ళిపోతుంది అబ్బా. మీరే ఆ పొజిషన్లో ఉంటే ఆలోచించండి. అరే అనవసరంగా లేనిపోయిన విషయాల్లో ఇరుక్కున్నామే, ఇప్పుడు బిజినెస్ అంతా కోల్పోయామే అని ఎంత మనోవేదన గురై ఉంటుంది తను. ఇప్పటి వరకు మనం వాళ్ళని ట్రాల్స్ చేసాం, టార్చర్ పెట్టాం, పనిష్ చేసాం. ఇప్పుడు మన ప్రేమ కూడా వాళ్ళకి చూపిద్దాం, మనం ప్రేమిస్తే ఎలా ఉంటుందని. సో ప్లీజ్ సపోర్ట్ హర్. తనను కొంచెం రికవర్ అయ్యే వరకు తనని ఏం మాట అనకుండా ఉండండి. చివరికి ప్రపంచ యాత్రికుడైన నా అన్వేషణ గారు కూడా ఈ ఒక సంఘటన మీద మాట్లాడడం జరిగింది. అందులో అతను ఈ అలేఖ్య చిట్టి హాస్పిటల్ పాలైంది అనే విషయం కూడా చెప్పడం జరిగింది. హాస్పిటల్లో ఉంది ప్రజెంట్. ఎస్, కరెంట్ ఈరోజు లైవ్ సిచ్యువేషన్ హాస్పిటల్లో మాట్లాడడానికి కూడా దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఒక అమ్మాయి మీ వల్ల ఎంత బాధపడుతుందో. తనకు పడాల్సిన శిక్ష పడింది, తను తప్పు చేసింది, తనకు తను రియలైజ్ అయింది,
తన ఒక బిజినెస్ కూడా ఆల్మోస్ట్ షట్ డౌన్ అయిపోతుంది. ఇక ఇప్పటికైతే తను హాస్పిటల్లో ఉన్న విషయం కూడా మనకు తెలిసింది కూడా. ఇక ఇప్పటికి కూడా మనం ఇలాంటి ట్రాలింగ్స్ ఆపకపోతే ఇక మనదే మానవత్వం. తను చేసింది తప్పే, దానికి వేయాల్సిన శిక్ష ఆల్రెడీ వేసేసాను. నా దృష్టిలో ఆ ముగ్గురైతే గ్రేటే. ఎందుకంటే మీరు అందరూ వాళ్ళు చేసిన ఈ చిన్న తప్పును చూస్తున్నారు. కాకపోతే వాళ్ళు ఇక్కడ దాకా రావడానికి వాళ్ళు ఎన్ని కష్టాలు పడి ఉంటారు, అది కూడా వాళ్ళ ఇంటి పెద్ద దిక్కు లేకుండా. ఎంతో మంది వాళ్ళని ఎన్నో మాటలు అని ఉంటారు, ఎన్నో అబ్యూసివ్ మెసేజ్ పెట్టుంటారు. వాటన్నిటిని వీళ్ళు తట్టుకొని ఇంతగా ఎదిగారు. వీళ్ళు చేసిన ఈ చిన్న తప్పుకి వాళ్ళ ఒక బిజినెస్ ని మనం పూర్తిగా డెమోలిష్ చేయడం మాత్రం తప్పు. ఇక నేను చెప్పాల్సిందైతే చెప్పాను. మీరు అందరూ వాళ్ళని క్షమించుతారు అనుకుంటున్నాను. ఇక మరికొన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.